లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో శుభాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉంది. మరి మన సంవత్సరాంతంలోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ అందరూ కూడా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్కి రెడీ అయిపోతూ ఉన్నారు. అమెరికాలో ఉన్నాను నేను. ఈ లాస్ట్ వీకెండ్ వచ్చి థ్యాంక్స్ గివింగ్ చేస్తారు అన్ని ఫ్యామిలీస్. మన దేశంలో నవంబరు 2nd వీక్ నుంచి హార్వెస్ట్ ఫెస్టివల్స్, కోత పండుగలు, కృతజ్ఞత వందన పండుగలు చేస్తూ ఉంటారు. వీటన్నిటి అర్థం ఏంటంటే దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకి మనం ఇచ్చేదేం లేదు, స్తుతియాగం తప్ప. ఈరోజు మరి మీతో మాట్లాడడానికి ధ్యానాంశం ఏమిటి అని ఆలోచించినప్పుడు ప్రభువారు నాకు బయలుపరిచింది. నేను మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. వాక్యము వినేలోపు మనం ముందు ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ మనసు అందించినట్లు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రము. సకల శుభాలకి ఆశీర్వాదాలకి కారణభూతుడు తండ్రి, ఈ సమయంలో లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా మీ పాదాలకి వందనాలు చెల్లిస్తూ వారిని బాగా దీవించమని, ఆశీర్వదించమని, ముఖ్యంగా మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించగలిగిన యోగ్యత, భాగ్యము వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నాయనా, మరి సంవత్సరం చివరిలో మేము చేరి ఉండగా ప్రభువా, గత సంవత్సర కాలమంతా కూడా మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మరి చివరి నెలల్లో ప్రభువా, ప్రత్యేకంగా మీ యొక్క జన్మదిన మహోత్సవాన్ని జరుపుకునే సమయంలో మేమందరము మా యొక్క సమస్తాన్ని మీకు సమర్పించుకునేటట్టు మా ఆత్మలను మీరు దర్శించమని, వినుచున్న ప్రతి వారి కుటుంబంలోనూ మీరు వారితో ఉండి వారి సకల అవసరాలను తీరుస్తూ ప్రభు నీ బిడ్డలుగా వారిని చేసుకుంటూ నీ సాక్షులుగా వారు వాడబడినట్లు పరిశుద్ధాత్మ అభిషేకం వారికి దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనందరికీ తెలుసు క్రిస్మస్ అనేది క్రైస్తవుల కంటే ముందుగా చేసేవాళ్ళు ఎవరంటే మార్కెట్స్, మాల్స్. మరి చాలా మంది అందరూ అంటే ఏ మతము, ఏ కులము అనేది కాదు కానీ, ఏ దేశం అనేది కాదు కానీ, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగని చాలా ఆనందంగా, సంబరంగా జరిపించుకునేటువంటి గొప్ప పండుగ క్రీస్తు జన్మించినటువంటి పండుగ. ఇక్కడ అమెరికాలో అయితే లాస్ట్ నవంబర్ 1 నుంచి పూర్తిగా క్రిస్మస్ డెకరేషన్స్తో షాప్స్ అన్నీ నింపబడ్డాయి. అందరూ కొనేసుకుని పట్టుకెళ్ళిపోతున్నారు. నేను అనుకున్నాను ఎంత అడ్వాన్స్గా ఉన్నారు వీళ్ళు అని. అదేవిధంగా జర్మనీలో నేను చూసినప్పుడు వాళ్ళు అక్టోబర్ 15 నుంచే మొదలు పెడతారు క్రిస్మస్ డెకరేషన్స్ అమ్మటం. అలా ఒక్కొక్క దేశంలో చాలా తొందర అంటే విత్ సో మచ్ యాంగ్జైటీ పండుగను బాగా జరుపుకోవాలని ఉత్సాహంతో వాళ్ళు చాలా బాగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు మనం చూస్తున్నది ఏంటంటే, మనకంటే చాలామంది దీపాలు వెలిగించుకోవడం, క్రిస్మస్ చెట్టు పెట్టుకోవడం, ఆ తర్వాత బహుమానాలు ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయడం చాలా ముఖ్యం, అవసరం కూడా. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? క్రిస్మస్ యొక్క ఆనందం మన జీవితంలో మరి డిసెంబర్ 24, 25తో ముగించేస్తున్నామా, లేకపోతే జీవితకాలం అంతా మన హృదయంలో క్రీస్తు పుట్టి మనలో ఉన్న అనుభవాలతో జీవిస్తున్నామా అన్నది చాలా ముఖ్యం. ఈరోజు క్రిస్మస్ ఆనందం, ద జాయ్ ఆఫ్ క్రిస్మస్ అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఏమిటి ది జాయ్ అనేది ఏంటి అంటే కనుక, యాక్చువల్గా యేసుక్రీస్తు వారి రాకడని సూచిస్తూ యేసుప్రభు వారు వచ్చేటువంటి సమయాన్ని దాన్ని ఏమన్నారంటే, మరి మనందరికీ తెలుసు అడ్వెంట్ అని అంటారు. ఇది లాటిన్ పాదం నుంచి వచ్చింది. రాకడ లేకపోతే యేసుప్రభు వారు పుట్టినటువంటి ఆ యొక్క సందర్భాన్ని అడ్వెంట్గా వారు చెప్తూ ఉంటారు. కానీ ప్రభువారు పుట్టే కంటే ముందుగానే కొన్ని దేశాల్లో ఈ ప్రత్యేకమైన కాలంలో
మిథుర అనేటువంటి ఒక పండగ చేశారని చాలా చారిత్రక ఆధారాలు చెప్తా ఉన్నాయి. అయితే అది కరెక్ట్ అయినటువంటి పండుగ మాత్రం కాదు. కానీ సకల జనులకు ఇవ్వబడిన శుభవర్తమానం ఏంటంటే మీరు భయపడకండి అనేటువంటి ఒక గొప్ప వార్త మనం వినబోతున్నాం. కనుక ఈరోజు మన జీవితంలో అనుక్షణము ప్రతి ఒక్కరు ముందు వెనక ప్రక్క చూసుకుంటున్నాం. ఎవరు మనల్ని ఏమి చంపటానికి వస్తారో, ఏ విధంగా మనం మీద పడుతున్న శ్రమలు ఎలా ఉంటాయి, ఎంత అనుక్షణం ఉలిక్కి పడుతూ భయపడుతూ జీవిస్తున్నటువంటి పరిస్థితులు. అది మానవునికే కాదు, దేశాలు, ప్రపంచంలో ఉన్న అనేక వ్యవస్థలు కూడా భయపడతా ఉన్నాయి. సో ఈ భయము, ద ఫ్యాక్టర్ ఆఫ్ ఫియర్ అనేది కామన్గా ఉంది. ఎందుకు ఇంత భయంతో మనం జీవిస్తూ ఉన్నాం? ఈ భయాన్ని పోగొట్టే వాళ్ళు ఎవరు లేరా అని కనుక మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు అన్నది, ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ టు దిస్ వరల్డ్ ఈజ్ టు నాట్ టు ఫియర్ అస్. మనల్ని భయపెట్టడానికి ఆయన రాలేదు. టు టేక్ అవర్ ఫియర్, మనలో ఉన్న భయాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనకి వర్తమానం అందించబడతా ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో, అది పాస్టర్స్ ఎపిసల్ అంటారు, ఆయనకి రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే 1వ అధ్యాయం 15వ వచనం అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునదై ఉన్నది అని చెప్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, టు సేవ్ ది సిన్నర్స్. సిన్నర్స్ ఎవరు? నేనా, నువ్వా అనే ప్రశ్న వేసుకుంటే, ఈ లోకంలో ఆదాము దగ్గర నుంచి ఇప్పటిదాకా పుట్టిన ప్రతి ఒక్కళ్ళం కూడా పాపము అనేటువంటి రూపంలోనే మనం దేవుడిచ్చిన రూపాన్ని పోగొట్టుకొని ఈ లోకంలోని పాపాశల్లో పడి పాపంలో పడకుండా ఉండనే వాడుంటూ ఎవరూ లేరు. ఒకవేళ నేనేం పాపం చేయలేదు అంటే అది అబద్ధం. ఖచ్చితంగా ఆలోచన ద్వారా, తలంపు ద్వారా, ఏదో ఒక దాని ద్వారా మనం పాపం చేస్తూ ఉంటాం. అందుకే ఈ లోకంలో ఉన్న ఈ భయాన్ని, లేకపోతే మరణం తెచ్చినటువంటి ఆ భయాన్నించి, ఆ అపవాదిని, ఆ శత్రువుని జయించటానికి యేసుక్రీస్తు వారు నీ తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో, సృష్టి ప్రారంభంలోనే, జగదుత్పత్తి పునాది ఏర్పడక ముందే మన పాపాలు రక్షించడానికి క్రీస్తు యేసు వారు ఏర్పరచబడిన గొర్రెపిల్ల అని వాక్యము సెలవిస్తూ ఉంది. లూకా సువార్తికుడు ఎవరూ రాయలేనన్ని చారిత్రక ఆధారాలతో రాశాడు. ఎందుకు రాశాడు అంటే కనుక, ఆ దినాల్లో గ్రీస్ దేశస్తులు అనేక మంది దేవుణ్ణి అంగీకరించారు. అయితే గ్రీస్ దేశులకి జ్ఞానాన్ని వెతకడం అనేది అలవాటు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం, ఇది నిజంగా జరిగింది, చారిత్రకంగా లోకరక్షకుడు అంటూ పుట్టాడు అని చెప్పడం కోసం వాళ్ళని ఉద్దేశించి మరి పరిశుద్ధుడైనటువంటి లూకా గారు ఈ యొక్క వర్తమానాన్ని, సువార్తను రాసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. లూకా సువార్తలో మన క్రిస్మస్ అనగానే మొదటి 2 అధ్యాయాలు, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, ఇవన్నీ కూడా మనం బాగా చదువుతూ ఉంటాం. దీంట్లో చదివినప్పుడు అక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు మధ్య ఒక మానవులైనటువంటి, అతి సామాన్యులైనటువంటి, ఏ గుర్తింపు లేనటువంటి గొర్రెల కాపర్లకి దేవదూతల సమూహం కనబడి వాళ్ళతో ఎలా ఎన్కౌంటర్ చేయబడ్డారు అన్నది మనం గమనిస్తే, అక్కడ మనకి వాక్యములు ఏం చెప్తారంటే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ మరి వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. వారు చీకట్లో ఉన్నారు, రాత్రి వేళ ఆ భయంకరమైనటువంటి వెలుగు వారిని కమ్ముకుంది. తెల్లటి వస్త్రాలు ధరించుకొని దేవదూతలు అక్కడికి వచ్చారు. మనం దేవదూత అనగానే ఆడవాళ్ళు అనుకుంటాం, కాదు, మగవాళ్ళే. వాళ్ళందరూ సంతోషంగా వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ చూస్తున్నప్పుడు భయపడిపోతూ ఉన్నారు. వీళ్ళు ఆ భయపడిపోతున్నప్పుడు ఆ దూత ఏం చెప్తా ఉందంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ, అంటే మీకే కాదు, యావత్ ప్రజలందరికీ, దేవుడు చేసిన సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు, ప్రతి మతం, ప్రతి కులం,
ప్రతి ఆచారం అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ ఈ యొక్క కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము, శుభవర్తమానం నేను తీసుకొచ్చాను అని చెప్తూ నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్తా ఉన్నాడు. దావీదు పట్టణం నందు మరి లోకానికి ఒక రక్షకుడు వస్తున్నాడు, ఆయన పుట్టాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని జ్ఞానులకి లేకపోతే రాజులకి, ఎంతో కాలంగా మెస్సియ రాక కోసం ఎదురు చూస్తున్న యూదులకి, యూదా ధర్మశాస్త్రం అంతా కూడా అకళింపు చేసుకుని కంటద పట్టినటువంటి మత ప్రవిష్టులకు, పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు ఎవ్వరికీ కనబడలేదు. ఏ విధమైన గుర్తింపు ప్రాధాన్యత లేనటువంటి సామాన్యమైనటువంటి కాపర్లైనటువంటి గొర్రెల కాపర్లకి దేవుడు ఆ గొప్ప జ్ఞానాన్ని, ఆ యొక్క శుభవర్తమానం వినే భాగ్యాన్ని కలుగజేశారు. కనుక ఈరోజు మనం ప్రతి క్షణం కూడా ఈ యుద్ధాల భయం ఉంటున్నాం. ఒక పక్క ఇరాన్, ఒక పక్క ఇజ్రాయెల్, ఒక పక్క రష్యా, ఒక పక్క మరి రకరకాలుగా అందరూ అణుబాంబులు, న్యూక్లియర్ బాంబ్స్తో రెడీగా ఉన్నాం. ఈవేళ నేను చూస్తున్నాను బాంబ్స్ వస్తున్నాయి కాబట్టి నాటో కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ పిల్లలకి మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి అని చెప్తున్నారు. అంటే ఎంత ఇన్సెక్యూర్ వరల్డ్, ఎంత భయపడుతున్న లోకంలో మనం జీవిస్తున్నాం. ఏ క్షణం ఎప్పుడు ఎవరు టార్చ్ చేస్తారో, ఎవరికి మనం టార్గెట్గా మారుతామో తెలియని పరిస్థితి కనబడుతూ ఉంది. అది ఒక విధమైన శత్రు దేశాల యొక్క భయం. మరొక భయం ఏంటంటే అనారోగ్యం అనే భయం, మరొక భయం పేదరికము, దారిద్ర్యం అనే భయం, మరొక భయం ఆకలి భయం. మరి రకరకాలైనటువంటి భయాలు. కొన్నిసార్లు మనల్ని చూసి మనమే భయపడిపోతా ఉన్నాం. మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అవుతున్నారు, మన స్నేహితులే మనకు శత్రువులు అవుతున్నారు. ఇలాంటి వాళ్ళని చూసి కూడా మనం భయపడుతున్నాం. ఇన్ని కారణాలు అంటే సైకాలజిస్ట్ చెప్తారు, చాలా కారణాలు చెప్తారు. ఆర్థిక కారణాలు, సాంఘిక కారణాలు, ఇప్పుడు రాజకీయంగా కూడా మనం చూస్తున్నాం. ఒక పార్టీ వాళ్ళు గెలిస్తే ఇంకొక పార్టీ వాళ్ళని హెరాస్ చేయడం, ఇదివరకు ఎక్కడా జరగలేదు. ఇప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి మనకి కనబడతా ఉంది. కనుక కరువు, ఒక పక్క తుఫాన్లు, ఒక పక్క కోల్డ్ ఫ్రంట్స్, సైక్లోన్ స్టార్మ్స్, మరి వరదలు ఎప్పుడు ఏ క్షణాన్ని వచ్చి ముంచేస్తాయో తెలియని పరిస్థితి, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే నేటి మానవుడు భయపడినంతగా ఇదివరకు ఉన్న మానవుడు భయపడలేదు. ఎందుకు అంటే కనుక ఎంతగా అభివృద్ధి చెందామో అంతగా పాపానికి కూడా కారణమైపోతూ ఉన్నాం. కనుక ఈరోజు ఈ భయంకరమైన భయాన్నించి క్షణక్షణము భయపడుతున్న ఈ భయాన్నించి మనం బయటకు పడాలంటే ఏం చేయాలి? ఒకవేళ మనం సెక్యూరిటీ బాడీ గార్డ్స్ని పెట్టుకుంటే ఎంతమంది మనకు కాపలా కాయగలరు? ఎన్ని ప్రాంతాలకు మనతో రాగలరు? ఎన్ని ప్రాంతాలకు మనం వెళ్ళి మన పిల్లలను రక్షించుకోగలం? లేకపోతే మన మానసిక భయం, రాత్రులు పనుకుంటే ఏవో ఆలోచనలు, నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యాలు, బీపీ పెరిగిపోవటం, లేకపోతే హార్ట్ ప్రాబ్లం రావటం, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ పోగొట్టాలంటే మన అందం, మన డబ్బు, మన ఆస్తి, మన చదువు, మన స్థాయి, సమాజంలో ఉన్న గౌరవం, ఇవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేస్తాయంటే చేయడంలా. ఎక్కడో చాలా చోట్ల మనం భయపడుతూ ఉన్నాం జీవితంలో. కాబట్టి ఈ భయం అనేది పోవాలంటే మనకి ఎవరిదో ఒకరి సహాయం కావాలి. ఎవరు చేస్తారు? ఈ విధంగా సమాజం అంతా కూడా ఎప్పటి నుంచి మనం చూస్తే, సృష్టి ఆది నుండి ఇప్పటిదాకా చూస్తే భయము అనే గుప్పట్లో ఉంటా వచ్చింది. యేసుక్రీస్తు వారు జన్మించే వరకు కూడా ఆ యొక్క భయాన్ని నుంచి విడుదల అనేది కనబడలేదు. కాబట్టి చాలాసార్లు పోనీ అన్నీ ఉండి ఏ భయం లేదనుకుంటే మరణిస్తే ఎక్కడికి వెళ్తాం మనం? మన ఆత్మకి గమ్యం ఎక్కడ? స్వర్గానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా? ఈ ఆలోచన కొంతమందికి భయం. వృద్ధాప్యంలో చనిపోతే ఎలా చనిపోతాము? ఎవరైనా ఉంటారా మనం చనిపోయే సమయానికి? కనుక ఇవన్నీ కూడా చాలాసార్లు మనకి రకరకాల
పురోహితులు కానీ మత గురువులు కానీ రకరకాల బోధలు చేస్తారు. ఏంటంటే శాంతి చేయి అని చెప్తారు, లేకపోతే 7 సముద్రాలకు వెళ్ళి స్నానం చేసిరా, పుణ్యక్షేత్రాలు దర్శించిరా, నీ భయం పోతుందంటే. వీటన్నిటినీ చేస్తారు. కొద్దిగా పోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ తిరిగి భయం అనేది వస్తుంది. భయం అంటే దెయ్యం అంటారు కదా, భయం ఎక్కడుంటే దెయ్యం అక్కడ ఉంటుందని అర్థం. కాబట్టి మనం భయపడే ప్రతి అంశం నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అనే విషయంలో మరి ప్రపంచానికి అతి ముఖ్యమైనటువంటి అంశం ఎక్కడ ఉంది అంటే గనక, మనం బైబిల్లో 360 సార్లు భయపడకుడి భయపడకుడి అని వర్తమానం ఉంది. ఇంకా ఏ గ్రంథంలో ఉందో నాకైతే తెలియదు, కానీ బైబిల్లో మాత్రమే ఉందని రాశారు. బైబిల్లో ప్రతి క్షణం, ప్రతి దినం 360 రోజులు, 360 క్షణాలు నీతో మాట్లాడుతూ ఉంది ఏంటంటే భయపడకుడి, డోంట్ బీ ఫియర్ అని చెప్పి. కనుక ఈ భయపడకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి అభయం. ఆయన ఈ లోకంలో మన భయం తీసివేయడం కోసం ఆయన పుట్టాడు. ఎన్ని రకాల భయాలన్నా కానివ్వండి, ఆ భయాల నుంచి, మనం చేసే పాప భయం నుంచి, మన జీవితంలో మన మీద ఉన్న శాప భయం నుంచి, శాప భారాన్ని నుంచి, పాప భారాన్ని నుంచి, దాస్య భారాన్ని నుంచి మనకు విడుదల రావాలంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే నిజమైన దేవుడు. ఆయనే మనకి ఆ విడుదల ఇవ్వగలడు. కాబట్టి ఈరోజు ప్రజలు ఈ భయాన్ని నుంచి తప్పుకోవడానికి చాలా మార్గాలు వెతుకుతూ ఉన్నారు. బాగా వెతుక్కునే మార్గం ఏంటంటే మత్తు పానీయాలు సేవించటం, డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్ అడిక్ట్ అయిపోవడం. ఆ డ్రగ్స్ తీసుకున్నంతసేపు బాగుంటుంది, చాలా హైఫైగా ఉంటుంది, ఎక్కడికో ఎగిరిపోతారంట. కొంతమంది చిన్న అడిగితే చెప్తారు అసలు ఆ లైఫ్ బాగుంటుందని. అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఎందుకు పనికిరానట్టు ఏ అవయవం కూడా వాళ్ళ ఆధీనంలో ఉండక కొట్టుకుపోవడం, వాళ్ళు చాలా బలహీనలు అయిపోవడం, వాళ్ళు ఇంబ్యాలెన్స్డ్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఏంటి, ఒక తప్పు మన భయం పోగొట్టుకోవడం కోసం సరైన మార్గం వెతుక్కోకుండా, మరి చాలామంది కంటే నేను అనుసరిస్తున్న మార్గం యథార్థంగా ఉందనుకుంటారంట, కానీ అది చివరికి పాతాళానికి నడిపిస్తుందని సామెతల్లో సొలొమోను మహారాజు చెప్తాడు. కనుక మనం చాలాసార్లు అనుకుంటాం బాగుంది, తాగితే బాగానే ఉంది, కానీ తాగిన తర్వాత జరిగేటువంటిది ఏంటంటే ఆ మైకంలో, ఆ మత్తులో ఎన్నో తప్పులు చేస్తున్నారు. రేప్ చేయడము, చంపడము, ఇతన్ని అబ్యూజింగ్గా తిట్టడం, తాగేసి ఇతన్ని భయంకరంగా బూతులతో తిట్టడం, కొట్టడం, ఇవన్నీ కూడా తప్పులు జరగడానికి 100-1,000,000 కారణాలు. ఈ త్రాగుడు అనేటువంటి మత్తుని ఇచ్చేసి తాగి ఉన్నాడు కాబట్టి తెలియలేదంటారు. అసలు తాగడం ఎందుకు, తప్పు చేయడం ఎందుకు? కనుక ఈ విధంగా చూస్తే మనం యొక్క పాప శాప భారాల నుంచి పోవాలంటే తాగేసినంత మాత్రాన ఆనందము రాదు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వచ్చంటే, ఇదిగో మీ ప్రజలందరినీ రక్షించడానికి నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణమందు పుట్టి ఉన్నాడు అని దేవదూత ఇక గొర్రెల కాపర్లకి చెప్తోంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా మరి ఈ పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చును అనే మాటను నమ్మాడు ఆయన. ముందు యేసుక్రీస్తు వారిని నమ్మని ఆయన, యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా పౌలు గారితో ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయన వెలుగును చూశాడు కనుక వెలుగైన యేసుని నమ్మి ఆయన యొక్క జీవితంలో ఎంతో అత్యున్నత గరిష్ట పండితుడైన, బహుళ ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ప్రభు కొరకు ఆయన అనేకమైన కష్టాలు, అనేకమైన ప్రయాసలు, అనేకమైన దెబ్బలు తిన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. కనుక యేసుక్రీస్తు వారు పుట్టిన ఈ యొక్క క్రిస్మస్ కాలంలోనికి వెళ్ళే ముందు మనకి December 1st సండేని ఏమని చెప్తారంటే ఎక్స్పీరియన్స్ ద గిఫ్ట్ ఆఫ్ హోప్. మరి భయంతో కృంగిపోయి నిరీక్షణ లేని స్థితిలో ఉన్నటువంటి ప్రజలకు, నశించిపోతున్న ప్రజలకు, నిరుత్సాహంగా ఉన్న ప్రజలకు, నిస్సత్తువుగా జీవిస్తున్న ప్రజలకు నీకు జీవము ఊపిరి చలింపచేసి నిన్ను బ్రతికించి నీలో నూతనత్వాన్ని నింపేటువంటి దేవుడు, నిన్ను నూతన సృష్టిగా మార్చే దేవుడు నీ కొరకు జన్మించాడు కనుక దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ద గిఫ్ట్ ఆఫ్ హోప్. ఫస్ట్ సండే. సెకండ్ సండే December 8th ఏమంటున్నాం అంటే ద ఎక్స్పీరియన్స్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్. మనను మరి
ఒంటరితనం. ఈ రోజులో చాలా డిప్రెషన్ వల్ల చాలామంది డిమెన్షియా, మెమరీ లాస్, చాలా పిచ్చోళ్ళలాగా ప్రవర్తించడం, మెంటల్ డిజార్డర్స్ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు అందరినీ కూడా ప్రేమించాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళనే కాదు, వెళ్ళని వాళ్ళని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాదంటే మనం హృదయం ఇచ్చి ఆయనతో మాట్లాడితే 100 కోట్ల భయాలున్నా, 100 కోట్ల పాపాలున్నా అన్నీ పటాపంచలుగా పోతాయి. కనుక ద గిఫ్ట్ ఆఫ్ లవ్, December 15th ఏం చెప్తా అంటే, ది ఎక్స్పీరియన్స్ ద గిఫ్ట్ ఆఫ్ జాయ్. ఏమైతే నిరీక్షణ లేని, నిరుత్సాహంగా దుఃఖాక్రాంతులైన ప్రజలకు, మరి మరణంలో ఉన్నటువంటి వారికి జీవాన్ని, దుఃఖించే వారికి సంతోష వస్త్రాన్ని ధరింపచేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మరి 4వ ఆదివారం December 22 మనం కనుక చూసినట్టయితే ద గిఫ్ట్ ఆఫ్ పీస్. ఎన్ని ఉన్నా శాంతి సమాధానం లేకపోతే ఆ జీవితం వ్యర్థం. అన్నీ ఉన్నాయండి, నాకు మైండ్లో పీస్ లేదండి, మెంటల్ పీస్ లేదంటారు చాలామంది. అన్నీ ఉండి కూడా ఏమీ అనుభవించలేము. ఎందుకంటే దెర్ ఈజ్ నో సౌండ్, మెంటల్ సౌండ్ అనేది లేకుండా ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ వెల్బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది లేదు. కానీ సర్వమానవాళికి ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ద గిఫ్ట్ ఆఫ్ పీస్. అందుకే ఆయన సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన దగ్గరికి వెళ్తే మనకు వచ్చేది ఏమిటంటే ద గిఫ్ట్ ఆఫ్ పీస్. ఆ పీస్ వల్ల యువర్ లైఫ్ విల్ బికమ్ హ్యాపీ, జాయ్, ఫిల్డ్ విత్ సో మచ్ జాయ్. కాబట్టి December 24th క్రిస్మస్ ఈవెన్ ఏమంటామంటే ఇది ఎక్స్పీరియన్స్ ద గిఫ్ట్ ఆఫ్ జీసస్. కనుక యేసుక్రీస్తు వారు పుట్టిన ఈ ముందు కాలాన్ని, ఈ 5 వారాలని ఇలాగ మనం తీసుకుంటూ ఉంటాం. సో క్రిస్మస్ ఈజ్ మార్క్డ్ బై యాంటిసిపేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. యేసుక్రీస్తు వారు వస్తున్నారు అంటేనే, ఆయన పుట్టాడంటేనే ఎన్నో కోరికలతో జనం మెస్సీ ఎప్పుడు పుడతాడా, ఎప్పుడు రక్షిస్తాడని ఆ దినాన్ని యూదా లోకం ఎదురు చూసింది. ఈరోజు నువ్వు నేను ఎదురు చూడాల్సి వస్తుంది. సో క్రైస్ట్ వాజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ప్రామిసెస్ బై ద గాడ్. పాత నిబంధనలో ఇవ్వబడిన ప్రవచనాలు, పాత నిబంధనలు ఇవ్వబడిన వాగ్దానాలు యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడ్డాయి. అందుకే పాత నిబంధనలో మర్మమై ఉన్న క్రీస్తు కొత్త నిబంధనలో బయలుపరచబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, లూక్ రికార్డ్ చేసినటువంటి ఆ చారిత్రక ఆధారాలు ఏంటంటే, ఆనాటి రాజకీయ పరిస్థితులను కనుక తీసుకుంటే ప్రపంచం అంతటినీ కూడా ఏలింది రోమన్ సామ్రాజ్యం. ఈ రోమన్ సామ్రాజ్యంలో ఉన్న రాజులు ఏమనుకున్నారంటే, నేను తప్ప, నా మాట తప్ప, మా రాజ్యం తప్ప, నేనే ఇక దేవుడిని, అంటే ద కింగ్ ఈజ్ ద మైటీ గాడ్. అంతే, రాజు మాటే దేవుడు మాటలాగా, ఆయనే దేవుడిలాగా చలామణి అయిపోయేవాడు. కాబట్టి పాలస్తీనా ఏంటంటే రోమా సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉంది. కాబట్టి పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సీజర్ అగస్టస్ ఏం చేశారంటే, రోమా చక్రవర్తి మరి ఆ యొక్క సైన్యాన్ని బలపరుచుకోవడం కోసం కానీ, లేకపోతే పనులు పెంచడం కోసం కానీ, ప్రజల యొక్క జనన గణన అంటే జనాభా లెక్కలు తీసుకోవాలి అని ఒక డిగ్రీని ఆయన రిలీజ్ చేశాడు. సో ఎక్కడ ఉన్నా నువ్వు వచ్చి మరి దావీది పట్టణం నందు వచ్చి నీవు లెక్క చెప్పాలి అని చెప్పి ఆ యొక్క రిజిస్ట్రేషన్కి, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ మనం ఎలా చేస్తున్నామో, ఇప్పుడు ఈ యొక్క సెన్సస్ మన దేశంలో ఎలా 10 సంవత్సరాలు తీసుకుంటామో అలాగా ఈ రోమన్ వాళ్ళు ఈ పాలస్తీనా ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ జనాభా లెక్కలకి దావీదు పట్టణానికి వచ్చి నోట్ చేయించుకోవాల్సిందిగా ఆయన హుకుమ జారీ చేశాడు. సో ద రోమన్ రూలర్స్ కన్సిడర్డ్ టు బి లైక్ గాడ్స్ స్టూడ్ ఇన్ కాంట్రాస్ట్ టు ద టైనీ బేబీ ఇన్ ఎ మేంజర్ హూ వాజ్ ట్రూలీ గాడ్ ఇన్ ద ఫ్లెష్. సో వాళ్ళు ఎగెయినెస్ట్గానే ఉన్నారు. అంటే ఈ బాబు పుట్టినా దేవుడని వారు లెక్క చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో మెస్సీ ఎక్కడో రాజులు భవనాల్లో లేకపోతే రాణీలకి పుడతాడనే కానీ సామాన్యమైనటువంటివిగా, సామాన్యుడిగా, అతి దీనుడిగా
ఒక పశువుల పాకలో పుడతాడని వాళ్ళు ఒప్పులేదు. అందువల్ల ఈ జనాభా లెక్కలు నిర్ధారించుకోవడానికి చూడండి దేవుడు ప్లాన్ ఎలాగ ఏర్పాటు చేస్తాడంటే, అగస్టస్ ద్వారా ఏం చేశాడంటే, ఆ సీజర్ ఇచ్చిన డిక్రీలు ఏముందంటే, ప్రతి ఒక్కరు దావీదు పట్టణంలో బెత్లెహేమ్ దగ్గరికి, దావీదు పట్టణంలోకి రావాలి, వచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా జనాభా లెక్కలకి అటెండ్ అవ్వాలి అనే ఒక తీర్మానం అందరినీ తప్పనిసరిగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంతేకాదు వారు పన్నులు కూడా కట్టాలి. అయితే ఆ సైన్యంలో పనిచేయనటువంటి వారు మాత్రం పన్నులు కట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు యోసేపు పనిచేయడు, రోమా సైన్యంలో పనిచేయడు, ఆయన వడ్రంగి వాడు. సో దైవం తలుస్తుంది ఒకటి, తలిచిన దానికి అనుకూలంగా దేవుడు మనల్ని కొన్నిసార్లు ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా కూడా మన చేత పనిచేయిస్తాడు. ఆ డిగ్రీ రావటం వల్ల యోసేపు తాను మరియని తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి గొప్ప నాగరికత కలిగినటువంటి రోమా సామ్రాజ్యం గురించి యోసేపుకి అంత ఎక్కువగా ఏమీ తెలియదు. కాదంటే తాను రిజిస్టర్ అవ్వాలి కాబట్టి, ఆ యొక్క పన్నులు కట్టాలి కాబట్టి ఆయన సిద్ధమవుతూ తనతో ప్రదానం చేయబడి, అప్పటికే ఆమె గురించి దేవదూత ద్వారా దర్శనంలో విషయాలన్నీ తెలుసుకుని, పరిశుద్ధాత్మ యొక్క సర్వోన్నతుని శక్తి ద్వారా ఆమె గర్భిణి అయిందని తెలిసి ఆమెను జాగ్రత్తగా తీసుకొని ఆయన వెళ్ళటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ప్రజలు ఏమనుకుంటారన్న దానికి భయపడలేరు, కానీ ఆ యొక్క రాజు ఇచ్చిన ఆజ్ఞను బట్టి దేవుని చిత్త ప్రకారంగా వాళ్ళు దావీదు పట్టణానికి ప్రయాణమయ్యారు. మరి రోమన్ రాజ్యాధికారం సర్వ ప్రజల మీద అధికారం కలిగిన వారుగా ప్రవర్తించేవాళ్ళు కాబట్టి, ఆ రోమేల చేతిలో వాళ్ళు మా అధికారమే చాలా అబ్సల్యూట్, నేనే దేవుడిని, నా మాటే శాసనం అనుకునేవాడు. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు చాలా పరిమితమైన అధికారం కలిగి ఉన్నారని దేవుని దృష్టిలో వారు ఎప్పుడు కూడా వారు గుర్తించలేకపోయారు. సో ఇన్ రియాలిటీ గాడ్ కంట్రోల్స్ ద వరల్డ్ ఇన్ ఆల్ టైమ్స్ అండ్ ప్లేసెస్ ద వర్క్స్ హిజ్ విల్. ఆయన ఎక్కడ ఎప్పుడు ఏది చేయాలో ఆయన దేవునికి తెలుసు. అందుకే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్ అని నేను మీకు చాలాసార్లు చెప్తాను. మనం ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకుంటాం, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్. కనుక మీకా 5:2 చెప్పినట్లు క్రీస్తు జన్మం గూర్చినటువంటి ప్రవచనం నెరవేర్పు ఎక్కడ జరిగింది? అగస్టస్ చక్రవర్తి ఆజ్ఞాపించడం ద్వారా యోసేపు మరియలు వారికి తెలియకుండానే దావీదు పట్టణంలోని బెత్లెహేమ్ ప్రాంతానికి వారు వెళ్ళడం, అక్కడ పశువుల పాకలో ఎక్కడ స్థలం లేకపోవడంతో అక్కడ ఆ బిడ్డకి స్థానం కల్పించడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యోసేపు మరియాలు ఎవరు అంటే కనుక దావీదు వంశపు గోత్రికులు. వాళ్ళు పాత నిబంధనలో యెషయా 11:1 మనకు తెలుసు. మరి అలాగే ఇర్మియా 33:15 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. అలాగే యెహెజ్కేలు 37:24, హోషియా 3:5 దేవుని ఆజ్ఞ ప్రకారము రోమా సామ్రాజ్యము జనాభా లెక్కలు రాయించడానికి డిగ్రీ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు అనుకుంటారు మేము గొప్పవాళ్ళం అనుకుంటారు, కానీ దేవుని ఆజ్ఞ వేరు. చాలాసార్లు మనం దేవుని పట్ల విధేయతలమై దీనంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు కూడా అన్ని విషయాలు మనకి సానుకూలంగా జరగవు. అప్పుడు మనం ఏమనుకుంటాం, దేవుడి పట్ల ఎంత భక్తిగా ఉన్నా నాకు కలిగింది ఏంటి, ఒరిగింది ఏంటి అని దేవునికి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మరికొంతమంది ఏమంటారంటే దేవుని మీద చిరాకు, కోపం పెంచుకుంటారు. అయితే దేవుని చిత్తం కొన్నిసార్లు మనం ప్రశ్న వేసుకుంటాం, మనం దేవుని చిత్తాన్ని సరిగా అర్థం చేసుకుంటున్నామా, లేకపోతే దేవుడే మన పట్ల తప్పుడు అభిప్రాయం, తప్పు చేశాడా, ఇలాగా మన ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి మనం అనుకున్నది జరగకపోతే. అప్పుడు ఇక్కడ యోసేపు మరియలను కూడా చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎక్కడో కన్యక మరియ, యోసేపు పెద్దవాడు, వాడిద్దరికి వివాహానికి ప్రదానం చేయబడ్డ తర్వాత ఆమె గర్భవతి అవ్వటం, పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆమె కడుపులో జన్మించటం, వారు బెత్లెహేమ్కి రావాలి, ఇవన్నీ దేవుని చిత్త ప్రకారం జరగాలంటే అనుకున్నంత స్మూత్గా ఏం జరగలేదండి. చాలా కష్టపడి వారున్న ప్రాంతాన్ని నుంచి వారు ఇక్కడికి రావాల్సి వచ్చింది, దావీదు పట్టణానికి రావాల్సి వచ్చింది, యెరూషలేము పట్టణానికి.
అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఎక్కడా కూడా పోనీ వారికి వెంటనే నా చిత్తం నెరవేరుస్తున్నారు కదా అని వాళ్ళకి 5 స్టార్ హోటల్ ఇచ్చాడా, లేకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉన్న లగ్జూరియస్ ఇన్ని ఇచ్చాడా? ఏది ఇవ్వలా. అక్కడ కూడా వాళ్ళు వెతుకులాట అనేది చూపిస్తూ ఉన్నాం. అంత ఇబ్బందిలో కూడా వాళ్ళకి ఒక ధైర్యం, మేము సర్వోన్నతమైన దేవుని కుమారుడికి తల్లిదండ్రులుగా ఉన్నాం కాబట్టి ఆయన చూసుకుంటాడు అనేది వాళ్ళ మనసును ధైర్యపరిచింది. వీటి వెనకాల దేవుడి ప్లాన్ ఏదో ఉంది. గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ ఆల్వేస్ డినైస్. ఇట్ హ్యాస్ ఎ పర్టికులర్ అడ్వాంటేజ్ ఇన్ అవర్ లైఫ్. దాని ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పిస్తాడు, నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, జనతే కుమారుడు అని యేసుక్రీస్తు వారు ఏ రాజభవనాల్లో పుట్టలేదు, యూదులు ఆశించినట్టుగా ఆయన గొప్ప గొప్ప వాళ్ళకి పుట్టలేదు. ఆయనకు సామాన్యమైనటువంటి మరియకు పుట్టాడు, సామాన్యమైనటువంటి యోసేపుని తండ్రిగా చేశాడు. ఎందుకు వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు? వాళ్ళు ఏమీ చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన వారు కాదు, చదువుకున్నవారు కాదు, లేకపోతే ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ సమాజంలో గుర్తింపు కలిగిన వారు కూడా కాదు. కానీ దేవుడు ఎక్కడా కూడా వాళ్ళు దేవుని చిత్త ప్రకారం తల వంచి పనిచేస్తున్నా ఆయన వాళ్ళకి ఎక్కడ హాయిని సౌఖ్యాన్ని చూపించలేదు అని మనకు అనిపిస్తుంది. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వస్తే అన్నీ దొరికేస్తాయని చాలామంది చెప్తారు. ఈ మధ్య మనం తెలుసు కదా, ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్తా ఉన్నారు. దేవుని దగ్గరికి వస్తే నువ్వు అనుకున్నవన్నీ అయిపోతాయి. నువ్వు అనుకున్నదా కాదు, దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరాలి. దట్ విల్ బీ బెనిఫిటెడ్ మోర్ దెన్ వాట్ ఎవర్ యూ ఎక్స్పెక్ట్. మనం ఇంతే ఆశపడతాం, దేవుడు ఇస్తే ఇంతగా ఇస్తాడు. కనుక వాట్ వీ ఆర్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ టు బీ డన్ బై గాడ్స్ విల్, నాట్ టు అవర్ ఇంట్రెస్ట్ అండ్ అవర్ విష్ అండ్ విల్. కాబట్టి వీఆర్ ప్రామిస్ దట్ ఎవ్రీథింగ్, ఈవెన్ డిస్కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్ హ్యాస్ ఎ మీనింగ్ ఇన్ గాడ్స్ ప్లాన్. మన కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో అన్నిటికీ దేవుని ప్లాన్ ఉంటుందండి. చాలామంది తెలుసుకోక చాలా దేవుని తిట్టుకోవడం, దేవుని దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. హీ విల్ గైడ్ యూ అండ్ ప్రామిస్ ఆల్ యూ నీడ్. అండ్ లైక్ జోసెఫ్, లివ్ ఈచ్ డే బై ఫెయిత్, ట్రస్టింగ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ఛార్జ్. ఈరోజు యోసేపు లాగే మనం నిలబడగలుగుతున్నామా? ఎందుకంటే అతను నిలబడగలిగాడు కాబట్టి ఆనందాన్ని అనుభవించాడు. ఈరోజు లోకరక్షకుని తండ్రిగా పేరు పొందాడు. మరి మనం ఊహిద్దాం, వారంత కష్టపడి వెళ్తే చివరికి సత్రంలో స్థలం లేకపోతే దొరకకపోతే పశువుల పాకలో స్థలం, చిన్న స్థలం దొరికింది. బాగా చలిగా ఉన్న సమయం. ఆ రాళ్ళు, గుట్టలు, దాని మీద గడ్డి. ఆ గడ్డి అక్కడ పశువుల పాకలో, పశువుల తొట్టె ఎలా ఉంటుందంటే ఇజ్రాయెల్లో అంతా రాకీ ఏరియాస్. ఆ రాకీ ఏరియాని, ఆ గోడని ఒక కొంచెం తొట్టెలాగా మలుస్తారనమాట. అంటే రాళ్ల తొట్టె. ఆ రాళ్ల తొట్టెలో కొంచెం గడ్డి వేస్తూ ఉంటారు గేదెలకి, ఆవులకి. సో అలాంటి పశువుల పాక యేసుక్రీస్తు వారికి దొరికింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, లోకరక్షకుడు ఎంత రిచ్గా పుట్టాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. దేవుని చిత్తం ఎలా ఉందంటే, దేవుని చిత్తం నెరవేర్చడానికి తన కుమారుడిని దీనునిగా, ఫిలిప్పీ 2 మనం చదివితే ఆయన ఎన్ని విధాలుగా తను తాను తగ్గించుకొని దీనుడిగా మరి శిలువ మరణం పొందడానికి ఆయన ఎలాగ సిద్ధపడి వచ్చాడు అన్నది మనం చూస్తాం. కనుక ఈ మనం చూసినప్పుడు అయితే మనం గ్రీటింగ్ కార్డ్స్లో వాటిలో చాలా సూపర్ ఫైన్గా ఉంటుంది. ఆ పశువుల పాక చాలా అందంగా ఉన్నట్టు, చాలా లైటింగ్తో ఉన్నట్టు ఉంటుంది. అక్కడ అసలు ఏం లైటింగ్ లేదు, చీకటి, చిమ్మ చీకటి. తర్వాత ఆ గడ్డి కింద పురుగులు, ఆ పశువుల పేడ, ఆ భయంకరమైన స్మెల్, చెడ్డ స్మెల్, క్లీన్ చేయరు కదా రెగ్యులర్గా. అలాంటి భయంకరమైనటువంటి ఆ తొట్టెలో యేసుక్రీస్తు వారు జన్మించారు. ఈ దీనులను రక్షించడం కోసం ప్రభు తాను అంతగా తగ్గించుకొని ఆ పశువుల పాకులో, ఆ తొట్టెలో ఆయన జన్మించారు. కాబట్టి మనం చూసినట్టయితే యూదుల ఆలోచన ప్రకారం మెస్సియా రాజరికంలో పుట్టలేదు, రాజభవనాల్లో జన్మించలేదు. కాబట్టి ఆయన రక్షకుడు కాదు, మెస్సియా కాదు. వాళ్ళు నమ్మలేదు. అది ఆయన పుట్టాడు అనే విషయం చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు, ఊహకు కూడా అంగీకరించరు. కాబట్టి వాళ్ళు
ఆ, దేవుణ్ణి ఆ, వాళ్ళు లిమిట్ చేసుకున్నారు, ఇది రాజభవనంలో పుడతాడని. ఈరోజు మనం కూడా దేవుణ్ణి మనం ఆలోచించే విధానంలో దేవుడు అంటే ఇలా ఉంటాడు అని ఊహించుకొని అక్కడే కంట్రోల్ అయిపోతున్నాం మనం. దేవుణ్ణి మనం ఎలా కంట్రోల్ చేసుకోగలం? దేవుణ్ణి ఆ లిమిటెడ్ ఇమేజ్లో ఎలా చూస్తావు? దేవుడు అనంతుడు, అనంతమైన శక్తి గలవాడు, ఆది స్వరూపుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు. ఆయన్ని నువ్వు ఎలాగా చిన్నగా ఎలా ఊహించుకుంటున్నావు? కనుక అపరిమితమైన దయా దాక్షిణ్యమూర్తి, ప్రేమ యొక్క మూర్తి ఆయన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆయన ఈరోజు మన జీవితంలో కూడా దేవుని ఏదో మేరకి పరిమితం చేయకుండా ఇలా చేస్తాడు దేవుడు నాకు సాయం, మనమే ఊహించేసుకుంటున్నాం మనకే ఇలాగ దేవుడు సాయం. దేవుడి ఆలోచన, దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుంది, ఆయన కార్యాలు ఎంత గొప్పవి. ఆ దావీదు భక్తుడు ఏమంటాడండి, ఎంత ఆశ్చర్యకరములు నీ కార్యములు అంటాడు, ఊహకందనివి అంటాడు. కనుక అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు శక్తిమంతుడు ఆయన. కనుక ఆయన ఈరోజు మనం చూసినట్టయితే మరి హీఈస్ అట్ వర్క్ వేర్ ఎవర్ హీఈస్ నీడెడ్ ఇన్ అవర్ సిన్ డార్కెండ్ అండ్ డర్టీ వరల్డ్. పాప ప్రపంచంలో, చీకటి ప్రపంచంలో, అజ్ఞాన ప్రపంచంలో నలిగిపోతున్న నశించిపోతున్న వారిని వెదికి రక్షించడానికి క్రీస్తు యేసు వారి లోకానికి వచ్చాడు. పాప నుంచి, శాపాన్ని నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇవ్వడం మళ్ళీ విడుదల ఒకసారి కాదు, తాత్కాలికంగా కాదు, శాశ్వతమైన విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చాడు. కనుక ఈ పశువుల పాకలో పుట్టిన బాలయేసుని ఊహించుకుంటూ అక్కడే ఆ ఊహలతో ఆ బాలయేసుని దృశ్యంతో ఆగిపోయారా? బాలయేసుడు అలాగే ఉండలేదు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. లోక భారం 3 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. ఆయన పుట్టిక ఎంతమందికి చెప్పబడింది అంటే కనుక దేవుడికి తెలుసు ఎవరికి చెప్పాలో. జ్ఞానులైన వారు వినరు అని తెలుసు ఆయనకి. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు. పరిసయ్యులు మరి యాజకులు వాళ్ళు మెస్సియా, వాళ్ళ శాస్త్ర ప్రకారము ఎక్కడో రాజభవనాల్లో పుడతాడనే ఆలోచనలో వారు, పరిమితమైన ఆలోచనలో వారు జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు, నీవు అలాంటి ఆలోచనతో నీ జీవితాన్ని పరిమితం చేసుకోవద్దు. దేవుడు నీ హృదయంలో పుట్టడానికి రెడీగా ఉన్నాడు. అందుకే నీ హృదయం తలుపులు తెరిచి ఉంచితే ఆయన వచ్చి నీతో సహవాసము చేస్తానంటాడు. కనుక ఇంత చిన్న జీవితం కేవలం అక్కడితో మనం ఆపకుండా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకొని, కుంటివారిని గుడ్డివారిని అనేక మందికి స్వస్థతనిచ్చి, అనేక మందికి మారు మనసు గుచ్చినటువంటి జీవితాల గురించి బోధ చేసి, చక్కటి మరి ధన్యత కలిగిన జీవితాల గురించి ఆయన మాట్లాడుతూ, ఆయన మన పాపాల కోసం చనిపోవడం, 3వ రోజున తిరిగి లేవడం, తిరిగి పరలోకానికి వెళ్తూ మళ్ళా నేను తిరిగి వచ్చి మీ దగ్గరికి రాజాది రాజుగా వస్తాను అని ఆయన చెప్పటం మనకి తెలుసు. కాబట్టి ఆయన ఈరోజు మళ్ళా రాబోతూ ఉన్నారు. 2వ అడ్వెంట్ జరగబోతూ ఉంది, 2వ రాకడ. ఆ రాకడలో ఆయన చిన్న బాలుడిగా రాడు, కొదమ సింహం వలె ఆయన యోధా గోత్రపు సింహం వలె వస్తాడు, రాజాది రాజుగా వస్తాడు, న్యాయాధిపతిగా వచ్చి ఈ ప్రజలందరికీ వారు చేసిన పనులను బట్టి ఆయన తీర్పు తీర్చి ఆయన మనకి శిక్ష విధించేటువంటి సమయం, మన క్రియల చెప్పున మనకు ప్రతిఫలం అప్పజెప్పే సమయం దగ్గరికి వస్తూ ఉంది. కాబట్టి నువ్వు పశువుల పాకలో పండుకున్న బాలుని కాదు నీ హృదయంలో పెట్టుకోవాల్సింది. నీవు నీ నిజమైన దేవునిగా ఆయన ఆరాధిస్తూ ఆయన దగ్గర నీ విధేయత నేర్చుకున్నప్పుడు నువ్వెంతగానో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటావు. కాబట్టి లెట్ హిమ్ గ్రో అప్ ఇన్ యువర్ లైఫ్. ఆయన్ని నీ జీవితంలో పెరగని, రోజు రోజుకి చిన్న బాలుడిలాగా ఉండిపోకూడదు. యేసయ్య పెద్దవాడిగా నీ జీవితంలో ఉండాలి, అద్భుతాలు చేసేవాడుగా, నీ తండ్రిగా, నీ నాదునిగా, సర్వాంతర్యాముగా, నిన్ను సంరక్షించేవాడుగా, నీ రక్షకుడిగా, నీ వ్యక్తిగత ప్రాణ స్నేహితుడిగా, నీ భర్త కంటే ఎక్కువ విలువ, నీ భార్య కంటే ఎక్కువ విలువ ఆయనకిచ్చి ఆయన ప్రేమించినప్పుడు అద్భుతకరమైనటువంటి ఆనందాన్ని పొందుతావు. కాబట్టి ఆయన పుట్టిన వార్త కేవలం మరియా యోసేపులకు దేవదూతల ద్వారా చెప్పడమే కాదు, అనేక మందికి చెప్పబడింది. అనేక మందికి చెప్పబడిన వారిలో మనకు తెలుసు చాలా పెద్ద లిస్టే ఉంది. దేవదూతలు పశువుల కాపర్లకి చెప్పారు, జ్ఞానులకి నక్షత్రం చెప్పింది. మరి ఇంకా అలాగే చూసినట్టయితే మరి
మనం గమనిస్తే ఈ జ్ఞానులకి ఆ నక్షత్రం దారి చూపించింది. అలాగే మరి ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి కూడా దేవుని దూతలు వచ్చి చెప్పాయి. సో Luke records that Jesus' birth was announced to shepherds in the fields. ఆయన ఎందుకు యూదులకి గొర్రెల కాపర్లకి దేవదూతలు వచ్చి కనబడ్డారు అంటే కనుక, దేవదూతలు ఈ యొక్క దేవాలయము ప్రాంగణంలో గొర్రెలకి బలి అర్పించడానికి అవసరమైన గొర్రెలను వాళ్ళు పెంచుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వాళ్ళు దేవాలయంలో ప్రతిదినము ఆ యొక్క గొర్రెల యొక్క రక్త బలి అర్పణ జరగడం అనేది వాళ్ళకి తెలుసు. అది రక్తార్పణ ఎందుకు చేస్తున్నాడు? పాపానికి క్షమాపణ అని. కనుక ఆ వార్త అంతో ఇంతో నాలెడ్జ్ కొంచెం ఉన్నటువంటి గొర్రెల కాపర్లకి మనం గమనిస్తే యోహాను సువార్త 1:36 అంటాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక ఆ గొర్రెపిల్ల పుట్టినట్టుగా ఈ గొర్రెల కాపర్లకు దేవదూత ప్రత్యక్షమై చెప్తా ఉంది, భయపడుతున్నారా? రోమేలు మీ మీద వచ్చి పడిపోతారని, మీకు ఇచ్చే పనిష్మెంట్స్ ఎక్కువైపోయినాయని, రోమేలు విధిస్తున్న శిక్షలు పెనాల్టీస్ భరించలేకపోక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ తీసివేసి మీకు మరి దేవుడు చక్కగా శాంతిగా ఉండేటువంటి పరిస్థితి కల్పిస్తాడు, భయపడొద్దు అనే మాటలో వాళ్ళు ఆనందాన్ని ఎంతగానో పొందుకున్నారు. ఎందుకంటే మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. కాబట్టి కేవలం ఆ చిన్న చిన్న ఫేవర్స్ కాదు, నీ ప్రాణాన్ని శాపం నుంచి, పాపం నుంచి, మరణాన్ని నుంచి విడుదల పొంది దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ఆయన లోకరక్షకుడిగా ఈ లోకంలో అవతరించాడు. అది గొప్ప ఆనందకరమైన శుభవర్తమానం. సో వాట్ ఏ బర్త్ అనౌన్స్మెంట్. ఎవరికి ఇలాంటి అనౌన్స్మెంట్ జరగలేదు, యేసుక్రీస్తు వారికే జరిగింది. ఏ విధంగా దేవదూతలు వచ్చి శుభవర్తమానం అందించి మరి ఒక గొప్ప స్థుతి చేశారు అక్కడ. అదేమన్నారంటే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ పాడుతూ ఉన్నారు. కాబట్టి మొదటగా గొర్రెల కాపర్లు ఆ వార్త వినే భాగ్యము దేవుడు వారికి కల్పించాడు. అది విన్న వెంటనే వాళ్ళు కూర్చోలేదు, పరిగెత్తుకొని వారు వెళ్ళారు ఏ బాలయేసుని చూడడానికి. రెండవది, విన్న వార్తని తమతో ఉంచుకోలేదు, అందరితో పంచుకుంటూ వారు పరుగున వెళుతూ అందరికీ విన్న వాటిని కన్నవాటిని గురించి ప్రచారము చేస్తూ ఉన్నారు. మరి ఈ దినాన మనం ఏం చేస్తున్నాం? ఆర్ యూ ప్రీచింగ్? ఆర్ యూ స్ప్రెడింగ్ ద గుడ్ న్యూస్ టు ఆల్ ద పీపుల్? జీసస్ ఈజ్ యువర్ మెస్సియా, జీసస్ ఈజ్ యువర్ సేవియర్. డూ యూ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ హిమ్ ఇన్ ప్రేయర్ అండ్ హిజ్ వర్డ్ ఈచ్ డే? దేవుని దగ్గర కనబట్టి నా రక్షకుడు అని ఆయన దగ్గర పాదాల దగ్గర తీసుకుంటున్నావా? కాబట్టి అంత గొప్ప ప్రభువును వెతికిన ఆనందం ఇతరులతోనూ నీ స్నేహితులతోనూ గొర్రెల కాపులు పంచుకున్నట్టుగా నువ్వు పంచుకుంటున్నావా? కేవలం నువ్వే రక్షణ పొంది దాన్ని నీ వరకే స్వార్థంగా అనుభవిస్తున్నావా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ హిస్టరీ హ్యాడ్ జస్ట్ హ్యాపెన్. ద మెస్సియా హ్యాడ్ బీన్ బోర్న్. కొన్ని యుగాల నుంచి, తరతరాల నుంచి మెస్సియా రాక కోసం ఎదురు చూస్తున్న వారికి యేసుక్రీస్తు వారు రాజాది రాజుగా ఈ లోకంలో పుడితే అది గొప్పవారికి అందలేదండి, దీనులైనటువంటి పశువుల కాపర్లకు అందజేశారు. అందుకే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 1:26 మనం చూస్తాం, ఈ లోకంలో ఉన్న జ్ఞానుల్ని, గనుల్ని, గొప్పవారిని సిగ్గుపరచడానికి దేవుడు ఏ వెర్రి వారిని, ఎన్నిక లేని వారిని, బలహీనలైన వారిని ఎంపిక చేసుకున్నాడు, అజ్ఞానులను ఎంపిక చేసుకున్నాడు వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మరి ఎందుకంటే ఏ శరీరయు దేవుని అతిశయించకుండానట్లు అజ్ఞానంలో ఉన్నటువంటి వారికి దేవుని గురించి విషయము జరుగుతుంది. ఈరోజు కూడా అంతే, తెలివైన వారు జ్ఞానం వెతుకుతున్నారు, కొంతమంది ఏమో ఈజీగా జరిగే సూచక్రియలు, సైన్స్, లేకపోతే అద్భుత కార్యాల కోసం పరిగెడతా ఉన్నారు, స్వస్థ కార్యాల కోసం పరిగెడతారు. అసలు జీవం ఇవ్వగలిగిన యేసు రక్షణ సువార్తను మన హృదయంలో చేరవేసుకుంటున్నాము. కాబట్టి మనం గమనించాల్సిన అంశాలు ఏంటంటే, యేసుక్రీస్తు వారి జన్మకి వారిని ఎంపిక చేసిన తల్లిదండ్రులు ఏ విధమైన ప్రాముఖ్యత లేనివారు. అయితే దేవుడు వారి యొక్క క్యారెక్టర్ని చూశాడు, వారి జీవితాలను చూశాడు, అందుకే వారిని ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి ఇన్ ద బైబిల్ హీ చోజ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ క్యారెక్టర్ అండ్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ రెప్యుటేషన్.
God calls people to do something different, something challenge, this decisive, or maybe even counter cultural. ఎవరిని ఎప్పుడు ఎందుకు పిలుస్తాడంటే ఇదేంటి ఇతను దేవుని భక్తులు అయిపోయాడంటే దట్ ఈస్ గాడ్స్ కాల్. వి కాంట్ జడ్జ్. చూస్తూ లోకానుసారమైన జడ్జిమెంట్ ఇవ్వడం కాదు. దేవునికి తెలుసు వాళ్ళు ఎవరు ఏమిటి అన్నది. కాబట్టి వారు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని అసలు ఒక్క మైండ్ ఇంత కూడా చేయలేదు. వాళ్ళ కష్టాలు వచ్చినా మరియమ్మ ధైర్యంగా నీలాప నిందలు వేసిన ఆమెని పెళ్లి కాకుండా గర్భిణి తల్లి అయిందని ఎంతోమంది ఆమెను చుట్టుపోటు మాట్లాడినా ఆమె ఎక్కడా కూడా భయపడలేదు. లోకరక్షకుని తల్లిగానే ఆవిడ సంతోషించింది. ఆ కష్టాలని ఓర్చుకుంది. జోసెఫ్ కూడా నీతిమంతుడైనటువంటి వాడు. ఈ మాట ఎందుకు నేను పొందుకోవాలని ఆమెను మౌనంగా వదిలేయాలన్నప్పుడు దేవుని దూత దర్శనంలో చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడి ఎవరు ఏమనుకుంటారని మైండ్ చేయకుండా భార్యను తీసుకుని జనాభా లెక్కలకి ఆయన వెళ్ళాడు. కాబట్టి మనం పక్కోడు ఏమనుకుంటాడు, ఎదుటోడు ఏమనుకుంటాడు, బయటోడు ఏమనుకుంటాడు, వీటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ దేవుడు మనల్ని ఏమనుకుంటాడు, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మైండ్ పెట్టినప్పుడు, దేవుని దృష్టిలో కరెక్ట్గా చేసినప్పుడు మనం ఎంతో ఆనందాన్ని పొందుకుంటాం. కనుక మనం కూడా మన చుట్టూ ఉన్న వారి కోసం, మనం కామెంట్ చేసేవారి కోసం, లేకపోతే మనం విమర్శించే వారి కోసం బతకొద్దండి. మన కోసం మనమే బతుకుదాం. అంటే మనం దేవుని కొరకు బతుకుదాం. ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. ఆ దేవునితో కలిసి సహవాస అనుభవంలో ఉన్నప్పుడు ఆ ధైర్యం వేరు, ఆ ఉత్సాహం వేరు. నువ్వు ముసలివాడు అయిపోయినా కూడా చాలా ధైర్యంగా ఉంటావు, చాలా ఆరోగ్యంగా ఉంటావు. ఎందుకంటే దేవునిలో అంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి దట్స్ వై 4 words spoken by the angels are so important. Today's message is entitled, Do not be afraid. నువ్వు భయపడవద్దు. దేనికి భయపడుతున్నావు? రకరకాల భయాలు ఉన్నాయని చెప్పాను. ఆ భయాలన్నిటినీ విడిచిపెట్టే. కాబట్టి మన చుట్టూ ఉన్నవారు మన గురించి మన వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే యెహోవా దేవుడు నాకు రక్షణయు, నాకు వెలుగును, నాకు రక్షణకర్త అన్నాడంటే ఆయన మన రక్షణకర్త, ఆయన మనల్ని కాపాడేవాడు. కాబట్టి ఈ విషయంలో మనం కొంతమంది డిసప్పాయింట్ చేయక తప్పదు. మన గురించి రకరకాలుగా అనుకుంటున్నారు, వాళ్ళ కోసం మనం జీవించొద్దండి. వాళ్ళు డిసప్పాయింట్ చేసినా తప్పదు. వాళ్ళ కామెంట్స్ పట్టించుకోకపోయినా పర్వాలేదు. దేవుని కొరకు నీతితో నిజాయితీతో జీవించినప్పుడు ఆనందం వేరు. సో ఇగ్నోరింగ్ యువర్ క్రిటిక్స్, మనల్ని విమర్శించే వారిని కూడా మనం ఇగ్నోర్ చేయొచ్చు. రిలీజియన్స్ అండ్ కల్చరల్ ఎఫెక్ట్స్ కూడా మన జీవితం మీద పడకూడదు. ఈరోజు ప్రతి సహవాసంలో, ప్రతి సంఘంలో, ప్రతి కుటుంబం ఏదో ఆచారాలు, ఏదో సాంప్రదాయాలు, క్రైస్తవ సంఘాల్లో లేకపోతే సహవాసాల్లో రకరకాలైనటువంటి ట్రెడిషన్స్, కస్టమ్స్, బిలీఫ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బైబిల్కి వ్యతిరేకమైన వాటిని వేటిని కూడా ఎంకరేజ్ చేసుకోవద్దండి. వాటిలో పడద్దు. మనం ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతివారమైనా, ఏ దేశస్థులమైనా యేసుక్రీస్తు వారు మనందరికీ రక్షకుడు. ఆయన అందరినీ తను సృష్టించిన ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచడం కోసం ఆయనే లోకంలోనికి వచ్చి మరణాన్ని జయిస్తే ఎంత ఆనందించాలి మనం. కానీ మనం దేనికోసమో వేదన చెంది ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. కనుక ఈ కట్టుబాట్ల మధ్య మనం పరిమితం చేసుకోవద్దు, మన జీవితాన్ని ఇచ్చేయవద్దు. కాబట్టి దేవుని సహవాసం, దైవవాక్య పఠనం, దేవునితో ఏకాంతంగా జీవించడం చాలా ముఖ్యం. సో టూ గ్రేట్ పర్పసెస్ ఫర్ దిస్ గ్రేట్ న్యూస్ ఏంటంటే యేసుక్రీస్తు వారి జన్మంలో 2 విషయాలు మనకు తెలుస్తూ ఉంది. ఒకటి, సర్వోన్నతమైనటువంటి స్థలాల్లో దేవునికి మహిమ, దేవుని నామానికి ఎప్పుడూ మహిమ కలగాలి. రెండవది, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వెంబడిస్తే, ఆయన పట్ల దగ్గరికి వెళ్ళి విధేయత చూపిస్తే చాలు, నీ జీవితం సమాధానం, శాంతితో నింపబడతావు. రెండవది ఏంటంటే, ఆయన ఈ లోకానికి జన్మించినప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, జకర్యాకి భయపడొద్దన్నారు, మరియాతో భయపడొద్దన్నారు, యోసేపుని భయపడొద్దన్నారు, గొర్రెల కాపర్ని భయపడొద్దన్నారు. వారందరూ చాలా సంతోషంగా వెళ్ళారు, అనుభవించారు. మరి ఈరోజు భయపడుతున్న నిన్ను కూడా, నా కుమారుడు, నా కుమార్తె భయపడొద్దు, ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను, జడియకమో భయపడకమో నేను నీకు తోడై ఉన్నాను.
మరణం వరకు నేను నీతో ఉంటాను, సదాకాలం నేను నీతో నిలుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి భయం నుంచి విడుదల పొందటానికి మన కొరకు నేడు రక్షకుడు జన్మించాడు. నువ్వే భయంతో ఉన్నా సరే, యేసయ్యా నువ్వు పుట్టావంట కదా, నా రక్షకుడు వంట కదా, నేను ఆహ్వానించుకుంటున్నాను, నా జీవితంలోకి రాని చిన్న ప్రార్థన చేయండి, ఎంత శాంతి కలుగుతుందో మీకు. కనుక ఆయన నమ్ముడి ద్వారా మనకి అనుక్షణం సంతోషము, మరి ఆనందం కలుగుతుంది. ఆయనకు విధేయత చూపడం ద్వారా మనం మంచి మార్గంలో జీవిస్తాం. అప్పుడు మన జీవితాలు ఆనందమయంగా, సంతోషమయంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, పరలోకంలో దేవుని సన్నిధిలో కూడా అనుభవించవచ్చు. ఎంత గొప్ప ధన్యత యేసుక్రీస్తు వారు పుట్టడం ద్వారా మనకు కలిగింది ఏంటంటే ఆనందం. సో ది జాయ్ ఆఫ్ క్రిస్మస్. భయపడుతున్న మానవాళికి దేవుడిచ్చిన గొప్ప అస్త్రం ఏంటంటే, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను. దేవుడి వాక్యమును దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, అనుక్షణము భయపడకుడిని మీరు సెలవిస్తున్నారు కనుక మా ప్రియులు, మేము వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఏ విధమైన భయంలో ఉన్నా ప్రభా, ఏ సమస్యలో ఉన్నా వారికి విడుదలను దయచేసి, నీవు రక్షకుడు అని నిన్ను నమ్ముకుని నీ యందు విశ్వాసంతో, ధైర్యంతో ముందు జీవితాన్ని నడపగలిగినట్లు వారి మీద మీ క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ శుభాలు వారి కుటుంబానికి అందించమని, వినిచిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.